హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. సారీ అమ్మ, ప్రవేశిక వాళ్ళకి లేట్ అయింది, లాస్ట్లో పెడుతున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి, లోపు ఓల్డ్ది ఒకసారి చూసుకుంటారు కదా. సరే, ఇది ఫిబ్రవరి మోడల్ పేపర్ అనమాట. ప్రవేశికకి 3 పేపర్స్ ఉంటాయి కదా, 3 ఎగ్జామ్స్ రాయాలి మనం. చూద్దాం ఇప్పుడు. మోడల్ పేపర్ 1 అందరూ సబ్స్క్రైబ్ చేశారు కదా. సరే, ఒకవేళ చేయకపోతే చెయ్యండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ హెడ్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. సింపుల్గా ఒక 2 లైన్స్లో రాస్తే చాలు, ఎందుకంటే 2 మార్క్సే కనుక. ఓకేనా? సో 5 ఉన్నాయి. 5 కూడా మీకు ఏమొస్తే అది ఈజీగా ఒక 2 లైన్స్లో రాసేయండి. 8 ఉన్నాయి, చాయిస్ ఉంది. తర్వాత వచ్చి కవి పరిచయం. కవి పరిచయం మనం ఎవరైతే లెసన్స్ కవులు చదువుకున్నామో వాళ్ళ గురించి మీకు ఏం తెలుసో అది రాసేయండి చక్కగా. 5 to 6 లైన్స్ రాసినా పర్వాలేదు, అంతకన్నా తగ్గకుండా చూసుకోండి. తర్వాత సారాంశం, ఒక లెసన్కి సారాంశం అనేది రాయాలి. ఓకేనా? మీరు చదివిన దాని నుంచి. తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు అంటే యానిటేషన్స్ అనమాట. తెలుసు కదా మీకు, కవి పరిచయము, సందర్భము, భావము, వ్యాఖ్య. మీకు ఏమొస్తే అది రాయండి. ఇందులో 2 రాస్తే చాలు, 4 ఇస్తారు, 2 రాస్తే చాలు. తర్వాత చూస్తే ఫిఫ్త్ హెడ్లో కూడా మనకి 2 భాగాలు ఉంటాయి కదా. సెకండ్ దాని నుంచి అంటే మన దోహేలు, కవితలు ఉంటాయి, పోయమ్స్. వాటి నుంచి మనకి ఆ దోహేల నుంచి భావాలు రాయాలన్నమాట, అంతే. యానిటేషన్స్ రాయడమే, అంటే కవి పరిచయం రాస్తాము, సందర్భం, కవి దేని గురించి చెప్పారని, భావం, అంతే. ఓకేనా? సో అవి కూడా 2 రాస్తే చాలు, చాయిస్ ఉంటుంది. తర్వాత యానిటేషన్స్ ఉన్నాయి. దో పద్యాంశం కా సందర్భ సహిత వ్యాఖ్య అంటే కంప్లీట్ చేయడం అనుకుంటా యాక్చువల్లీ. అది దోహే రాంగ్ పడి ఉంటుంది అక్కడ. దోహేలు రాయాలన్నమాట. ఆల్రెడీ యానిటేషన్స్ ఇచ్చారు కదా పైన, దోహేలు రాయమని ఇచ్చారు. సో అక్కడ చాయిస్ ఏమి ఉండదు కనుక మీకు వస్తే అటెంప్ట్ చేయండి, అలా వస్తే అలా అటెంప్ట్ చేయండి. ఓకే, దానికోసం టెన్షన్ పడద్దు, 5 మార్క్సే కనుక. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్కి 8 ఇస్తారు, 5 రాయండి సరిపోతుంది. అది కూడా ఒక 2 to 3 లైన్స్లో రాస్తే చాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటంటే 3 రాయాలి, ఒక్కొక్కటి 5 మార్క్స్ కనుక ఎక్కువే రాయాలి. అంటే ఒక పారాగ్రాఫ్ కన్నా ఎక్కువే ఉండాలి, 5 to 6 లైన్స్ అబోవ్ ఉంటేనే బెటర్, 5 మార్క్స్ కనుక. సో 3 రాస్తే చాలు, 5 ఇస్తారు, చాయిస్ ఉంది. తర్వాత సారాంశం చూసుకోండి. సారాంశం నుంచి ఒకటి మీరు ప్రిపేర్ అయిన దాంట్లో ఒక హాఫ్ ఆఫ్ ద లెసన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, అందులోంచి ఒక సారాంశం పక్కా వస్తుంది. తర్వాత వాటి నుంచి ఆ భాగంలో ఉన్న లెసన్స్ నుంచి మళ్ళీ యానిటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ పేపర్ అమ్మ. 5 ఇస్తాడు, 3 రాస్తే సరిపోతుంది. మీకు వచ్చిన ఏయో 3 సెలెక్ట్ చేసుకొని మీకు అర్థమైన ఏయో రాయండి. తర్వాత పేపర్ 2 చూద్దాం. పేపర్ 2లో క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి ఒకసారి. ఏక్ యా దో వాక్యోమే అంటే సింగిల్ ఒక 2 లైన్స్ ఆన్సరే ఇమ్మని అడిగాడు. ఇక్కడ కూడా 8 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఓన్లీ 5 రాస్తే చాలు. తర్వాత టిప్పణీలు అంటే ఒక పారాగ్రాఫ్ లాగా నీకు ఏం తెలిస్తే అది రాయడం అనమాట, దాని గురించి. నెక్స్ట్ క్యారెక్టర్స్ గురించి. తర్వాత వచ్చి చరిత్ర చిత్రంలో క్యారెక్టర్స్, అవి కూడా మీకు ఒక్కొక్కటే అడిగారు, ఎక్కువ అడగలేదు. సో మీకు ఎంత వస్తే అంత మార్క్స్ని బట్టి మ్యాటర్ పెంచాలి. 10 మార్క్స్ అనుకోండి, 2 సైడ్స్ రాయాలి. 5 మార్క్స్ అనుకోండి, ఒక సైడ్ రాయడానికి ట్రై చేయాలి. అంటే కనీసం ఒక 6 to 7 లైన్స్ కానీ అలా 5 లైన్స్ అబోవ్నే రాయాలన్నమాట 5 మార్క్స్కి. ఓకేనా? తర్వాత ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది, హిందీలో మార్క్స్ బాగా పడతాయి. తర్వాత యానిటేషన్స్, ఆ లెసన్స్ సంబంధించి యానిటేషన్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని ఒక 3 రాస్తే చాలు, 6 ఇస్తారు. తర్వాత అందులో నుంచి టిప్పణీలు అంటే ఒక పారాగ్రాఫ్ లాగా నీకు తెలిసింది రాయండి. అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఏమొస్తే అది దానికి రాయాలి. ఇది పేపర్ 2 అనమాట. అందులో 6th చూడండి, 6th హెడ్ వచ్చేసి సారాంశం రాస్తారు. తర్వాత వచ్చాను లింగ్, గ్రామర్ పార్ట్స్ అనమాట. అక్కడ మీకు ఏం చాయిస్ లేదు, మొత్తం రాయాల్సిందే. ఓకే. తర్వాత ఏక్ శబ్దమే అర్ధ లిఖియే, ఎక్కువ ఇచ్చారు కదా, సింపుల్గా రాయాలి. సో తర్వాత కిన్హి 5 ప్రశ్నోं का उत्तर క్వశ్చన్ ఆన్సర్స్ 1-2 లైన్స్ ఆన్సర్ రాసేసేయచ్చు. 8 ఇస్తాడు, ఒక 5 రాస్తే చాలు. తర్వాత 3 ప్రశ్నों के उत्तर, ఒక 3 క్వశ్చన్స్కి కొంచెం ఎక్కువగా ఆన్సర్ రాయమని చెప్పాడు. ఒక 5 లైన్స్ అబోయే ఆన్సర్ ఉండాలి దీనికి, 15 మార్క్స్ కనుక. ఇది పేపర్ 2. ఇప్పుడు పేపర్ 3 వద్దాం. పేపర్ 3లో మనకి ఏంటంటే 50 మార్క్స్ హిందీ ఉంటుంది, 50 మార్క్స్ తెలుగు ఉంటుంది అనమాట. సో అందులో చూస్తే ఫస్ట్ది నిబంధ్. తర్వాత నిబంధ మీరు 3 ఇస్తాడు, ఒకటి రాస్తారు. తర్వాత లెటర్ మీకు తెలిసిందే. లెటర్ తర్వాత ఒక ఫామ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి ఇచ్చాడనమాట. మీకు అది టెక్స్ట్ బుక్లో మీరు గైడ్లో అది చదివే ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఒక హెడ్, అది 7 మార్క్సే. ఒకసారి చూసుకోండి, ఆ హెడ్స్ ఒకసారి చెక్ చేసుకుని వెళ్తే మీరు అక్కడ అటెంప్ట్ చేయగలుగుతారు. తర్వాత ఎలాగో మీకు సంక్షేప్ అంటే ఏంటి, చోటా కర్ణ, చిన్నది చేసి రాయాలి. పెద్దగా అంటే మెయిన్ మ్యాటర్ ఏంటనేది తీసుకొని మీరు షార్ట్ కట్ చేసి రాస్తారు.
తర్వాత ట్రాన్స్లేషన్ మీకు తెలిసిందే, ట్రాన్స్లేషన్ హిందీ ఇస్తారు, అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తారు. తర్వాత ఇంగ్లీషు తెలుగు ఇస్తారు, అది హిందీలో రాయమని చెప్తారు. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రాయాలి, అర్థం చేసుకొని ఒక్కొక్క లైన్ అంటే ఒక్కొక్క సెంటెన్స్ చదువుకొని రాయండి మొత్తం కాకుండా, అప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తే కనుక భాగ్ 2లోకి వస్తే కనుక మీకు 4 పోయమ్స్ ఇస్తారు, అది ఒక పద్యాలు. అందులో రెండిట్లకి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయమంటారు. సేమ్ కవి పరిచయము, కవి గురించి, సందర్భము, భావం ఏంటనేది రాస్తే సరిపోతుంది. ఆ లెసన్ ఏంటి, కవి ఎవరో తెలియాలి ఖచ్చితంగా, ముందు ఎన్నో పక్కన రాసుకోండి. తర్వాత కంఠస్థ పద్యాలు రాయమన్నాడు, ఒక కంఠస్థ పద్యం రాయాలి, అంటే చదవాలి, మీరు పద్యం చదువుకొని వెళ్ళాలి. తర్వాత ఒక కవితకి అంటే మీరు అక్కడ ఉన్న కవితకి సారాంశం, తర్వాత ఒక పాఠానికి సారాంశం, తర్వాత మళ్ళీ ఆ ఇచ్చిన మరి 2 భాగాల్లో ఒక భాగం నుంచి ఇచ్చాడు, మరి ఇంకో భాగం నుంచి కూడా సందర్భ సహిత వ్యాఖ్యలు అనమాట. 5 ఇస్తాడు, 3 రాయమంటాడు. మీకు అది అర్థమవుతుంది, చదవగానే ఏ లెసన్ అనేది అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఒక భావం కానీ ఆ కవి గురించి కానీ కొంత రాసేసి ఏది ఎంత వస్తే అంత అటెంప్ట్ చేస్తే మార్క్స్ అయితే పడతాయి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్, అందరికీ బాగా రాయండి. నెక్స్ట్ విశారద పూర్వార్ధకి మంచిగా ఎలిజిబుల్ అయిపోతారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.